సొరకాయ సీడ్ తయారు చేస్తున్నానండి. ముందుగా సొరకాయ తురుము చేసి పెట్టుకున్నాను. కొబ్బరి పాలు అండి, ఇవి మామూలు పాలు కాదు, ఇవి కొబ్బరితో చేసిన పాలు. తేనండి, కొంచెం ఇలాచి పౌడరు, కుంకుమ పువ్వు, జీడిపప్పు. ముందుగా కుంకుమ పువ్వు కొద్దిగా తీసుకొని కొద్దిగా వాటర్లో నానబెట్టుకోవాలి. లేదంటే వాటర్ కాకపోతే కొంచెం కొబ్బరి పాలు వేసుకోవచ్చండి. కొబ్బరి పాలు తీసి పక్కకు పెట్టేయాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాలి. కొద్దిగా ఆయిల్ అండి, నెయ్యి వేయట్లేదు, ఆయిల్ వేస్తున్నాను. ముందుగా కొంచెం జీడిపప్పు వేయించాలి. వేగించిన జీడిపప్పు గిన్నెలో వేస్తున్నాను ఒక ప్లేట్లో. సొరకాయ తురుములు చూడండి, ఇది వేసేయాలి. చేసి పెట్టుకున్న కొబ్బరి పాలండి, ఈ పాలతోనే ఉడకాలి. ఇలాచి పౌడర్ వేయాలి ఇప్పుడే, ఉడికేటప్పుడే. ఈ పాలతో దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వండి. కొంచెం తేనండి, స్వీట్కి సరిపడా వేయాలి. తేనె కాకపోతే చక్కెర వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి పాలు తేనె వాడుతున్నాను. సొరకాయ స్వీట్ రెడీ అయిందండి. చేసి పెట్టుకున్న కొద్దిగా కుంకుమ వాటర్, కొంచెం జీడిపప్పు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్తీ స్వీట్ అండి ఇది. ఇందులో నేను కొబ్బరి పాలు, తేనె వేసానండి, ఇలాచి. చాలా హెల్తీ స్వీటు, ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. చక్కెరకు బదులు తేనె వేసుకుంటే బాగుంటుందండి, హెల్తీ. లేదు తేనె వాడకం ఇంకా పెద్దగా ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోండి. మంచి స్వీట్ అండి ఇది. మనం బయట ఎక్కడ కొనుక్కోకుండా ఇంట్లోనే